ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155556563. అంటే డ్రైవర్ వృత్తి అనేది చాలా సెన్సిటివ్, చాలా 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 అలర్ట్గా ఉండాల్సిన అవసరం. 24 hours ఆ పండ్లు సర్వీసులు ఉంటే అలవా డ్యూటీ ఎక్కడ అలర్ట్ అందుకే ఉంటుంది. కంటిన్యూస్ పాటలు వింటూ చేసుకుంటే కంటిన్యూస్ గా 2 hours కంటే ఎక్కువ డ్రైవింగ్ చేయొద్దు అంటారు. కంటిన్యూస్ 2 hours చేయొద్దు. 2 hours చేసి 2 hours చేయాలి. 2 hours తర్వాత మనకు గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేయాలి. లేకుంటే ఏంటంటే ఫ్యాటిక్ తోటి మనం చూస్తాం చాలా మీటింగ్లలో దానిలో, ఎస్పెషల్లీ లంచ్ తర్వాత చాలా మంది 30% మంది ఇట్లా మెడల్ పడేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళ స్ట్రెస్ తోటి ఆటోమేటిక్గా వాళ్ళ బాడీ రెస్ట్ కోరుకుంటారు. అట్లే స్టీరింగ్ మీద కూడా మనకు పడినప్పుడు కళ్ళు ఇట్లా వాలిపోతుంటాయి, ఆయుధింపులు అంటాం చూడండి, అట్లా వస్తుంటాయి. అప్పుడు మనం ఏం చేయాలి, బండి పక్కకు ఆపుకొని కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేయాలి. లేదంటే స్టీరింగ్ మీద పడుకొని బండి ఎటో వెళ్ళిపోతుంది, మనకు ప్రమాదం జరిగే ఛాన్స్. లాంగ్ జర్నీ చేస్తున్న బస్ డ్రైవర్లు కానీ ట్రక్ డ్రైవర్లు చేస్తుంటారు, 2 hours ఆగరే వాళ్ళు. ఆగాలి లేకుంటే అందుకే ఇప్పుడు లాంగ్ జర్నీ బస్సులలో ఇద్దరు డ్రైవర్లు ఉంటారు. వాళ్ళు కొన్ని దగ్గర ఉంటారు, కొన్ని దగ్గర ఉండట్లేదండి. చాలా మట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళు కూడా 2 గంటలకి ఆపరండి, కనీసం 4 hours అయిన తర్వాత. మీరు అన్నట్టు ఏం చేస్తున్నారంటే ఇద్దరు డ్రైవర్లను పెడితే ఒకరు 15 days పని చేస్తారు, ఒకరు 15 days పని చేస్తారు, ఇట్లా చేస్తున్నారు. కానీ అది తప్పు. 2 hours బ్రేక్ అనేది ఎక్కడ కనపడదు, మినిమం 4 hours ఉంటుంది. 2 hours బ్రేక్ చేయాలి. అట్లే కంటిన్యూస్ అంటే 10 hours కంటే ఎక్కువ ఒక డేలా చేయకూడదు. ఇవన్నీ కూడా ఉన్నాయి. యాక్ట్ చెప్తుంది మనకు. కానీ యాక్ట్ ఎక్కడ ఇంప్లిమెంట్ కాదు కదండి, పేపర్ మీద. యాక్ట్ ఇంప్లిమెంటేషన్ అంటే చెప్తా ఒకటండి, యాక్ట్ ఇంప్లిమెంటేషన్ అంటే మనమే చట్టాన్ని గౌరవించాల్సిన వ్యక్తి మనమే. మన సిస్టంలో అదొక ఏదైనా మేనేజ్ చేసుకోవచ్చు అని ఒక భావన ఉంది కదండి. మేనేజ్ అంటే ఇక్కడ వేరే దాంట్లో మేనేజ్ చేసుకోవచ్చాం, కానీ ఇక్కడ ఒకసారి తప్పు జరిగితే ప్రథమంగా మనకే డ్యామేజ్ అవుతుంది. ఏది ప్రమాదం జరిగినప్పుడు మనతో పాటు ఇతరులకు కూడా డ్యామేజ్ అయ్యే పరిస్థితులు. అది ఆ కామన్ సెన్స్ తక్కువ మంది ఉంది కదా. కామన్ సెన్స్ అదే ఇక్కడ మన దేశంలో ఒక విచిత్ర పరిస్థితి ఏంటంటే, ఫైన్ పెంచితే మనం ధర్నాలు చేస్తాం. ఫైన్ పెంచితే ధర్నా చేయడం ఎందుకు? తప్పు చేయొద్దు మనం. ఇప్పుడు మనం తప్పు చేయకుంటుంటే అయిపోయి మనకేం ఫైన్ వర్తించదు కదా. అది ఆలోచించట్లేదు ఎవరు. చాలా మంది ఫైన్లు వేస్తున్నారు, ఫైన్ ఎందుకు వేస్తారు? తప్పు చేస్తాం, మనం తప్పు చేసినప్పుడు వేస్తాం. ఆ తప్పు చేయకుండా ఉంటే అయిపోతుంది. తప్పు చేయకుండా ఉంటే చాలా మనతో పాటు ఇతర రోడ్డు యూజర్లు కూడా క్షేమంగా ఉంటారు. అందుకనే దయచేసి అందరినీ కోరుకునేది ఏంటంటే, వాళ్ళు అదేంటి రూల్స్ పాటించి, ముఖ్యంగా మోటార్ వెహికల్ డ్రైవింగ్ రెగ్యులేషన్స్ 2017 అని ఉన్నాయి. అది చాలామందికి తెలియదు. మోటార్ వెహికల్ డ్రైవింగ్ రెగ్యులేషన్స్ 2017 మనం ఏ గూగుల్లో కొట్టినా వస్తాయి. అవి మనం అందులో 40 రెగ్యులేషన్స్ ఉంటాయి, అన్నీ కలిపి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 40 రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ 40 రెగ్యులేషన్స్ చదువుకొని అర్థం చేసుకొని ప్రతిదీ ఉంటుంది అందులో. యూటర్న్ తీసుకోవాలంటే ఎట్లా, రెడ్ లైట్ దగ్గర ఎట్లా, రైట్ టర్నింగ్ తీసుకోవాలంటే, లెఫ్ట్ టర్నింగ్ తీసుకోవాలంటే ఎట్లా, ఎమర్జెన్సీ వెహికల్స్కు దేనికి ప్రిఫరెన్స్, ఇప్పుడు ఫైర్ ఇంజన్, అంబులెన్స్, పోలీసు వాహనాలు వెళ్తుంటే దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఫస్ట్, ఇవన్నీ కూడా అందులో పొందుపరిచి ఉన్నాయి. అవన్నీ కూడా దయచేసి అందరూ అర్థం చేసుకుని అంటే చదువుకొని, అందులో హిందీ, ఇంగ్లీష్ ఉంటాయి 2. ఒకవేళ తెలుగు కావాలంటే నేను ట్విట్టర్లో పెట్టున్నా, ఫేస్బుక్లో పెట్టున్నా, ఎక్కడ కూడా చదువుకోవచ్చు నా ట్విట్టర్ హ్యాండిల్లో కానీ. సార్, లైసెన్స్ రెన్యూవల్ చేయించుకోవాలంటే ఏం చేయాలండి? లైసెన్స్ రెన్యువల్ కూడా ఎట్లాగా అయితే లైసెన్స్ మనం తీసుకునేటప్పుడు రెన్యువల్ కొరకు సేమ్ వెబ్సైట్కి వెళ్ళి మనం స్లాట్ బుక్ చేసుకొని వెళ్ళాలి. అదే 40 years లోపటైతే మనం ఇది మెడికల్ సర్టిఫికేట్ మనమే సైన్ చేసి ఇవ్వచ్చు. 40 years దాటితే ఎనీ MBBS డాక్టర్ తోటి Form 1A సంతకం తీసుకొని పోవాలి. రెండవది ఏంటంటే, ఇది కూడా మీ సేవ యాప్ ఫోన్ యాప్లో, ఆండ్రాయిడ్ అండ్ ఐఫోన్ యాప్లలో ఉన్నాయి. ఆఫీస్కి పోకుండా మీరు అందులోనే ఫోన్లోనే మీరు ఏది రెన్యువల్కి అప్లై చేయొచ్చు. రెన్యువల్కి అప్లై చేసినప్పుడు ఫోటోని అందులో అడుగుతుంది, ఫీజు పేమెంట్ చేయొచ్చు. ఫీజు పేమెంట్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా రిసిప్ట్ వస్తుంది. రిసిప్ట్ వచ్చిన నెక్స్ట్ డే అప్రూవ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. నెక్స్ట్ డే మీకు మన ఆర్టీఐ ఎంవాలెట్లో మనం చూసుకోవచ్చు. ఒక 10 రోజులలో మీకు కార్డు ఇంటికి వచ్చేస్తుంది. అట్లే రెన్యువల్ ఒకవేళ సంవత్సరం దాకా మీరు చూసుకున్నట్టయితే, అంటే ఎక్స్పైర్ అయిపోయి 1 year దాటింది, 1 year దాటితే మళ్ళీ లెర్నింగ్ లైసెన్స్ తీసుకోవాలి. దానికి కూడా మీరు ఈ మీ సేవ యాప్
టెలిఫోన్ యాప్లో తీసుకోవచ్చు, లేకుంటే స్లాట్ కాకపోతే దీనికి ఎల్ఎల్ అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా ఎల్ఎల్ ఏంటంటే ఎల్ఎల్ ఫర్ ఎక్స్పైర్డ్ డిఎల్ అని ఉంటుంది అచ్చా, అక్కడ కింద ఫ్రెష్ కాకుండా తీసుకో, ఫ్రెష్ కాకుండా దీనికి టెస్ట్ ఏమి ఉండదు, ఎల్ఎల్ ఫర్ ఎక్స్పైర్డ్ డిఎల్ ఉంటుంది. అది ఆన్లైన్ అదే మీ సేవ యాప్లో ఫోన్లో తీసుకోవచ్చు, ఆఫీస్కి వచ్చి తీసుకోవచ్చు. తీసుకొని దానికి నెక్స్ట్ డేనే మనం స్లాట్ బుక్ చేసుకొని మళ్ళీ టెస్ట్కి అపేర్ అయ్యి మళ్ళీ పర్మనెంట్ లైసెన్స్. సార్ ఇంకొక విషయం, సాధారణంగా మీరు చెప్పినట్లుగా మైనర్కి అయితే లైసెన్స్ ఎవరు, మేజర్ అబౌట్ 18 years, దీనికి ఏమైనా పీరియడ్ ఉందా? 60 years కానీ ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చా? మీరు ఎంతవరకు ఫిట్నెస్ ఉంటారో అంతవరకు లైసెన్స్ రెన్యువల్ అయితే 60 years తర్వాత మనకు విజన్ ప్రాబ్లం వస్తుంది. ఎవ్రీ 5 years అదే మీరు మెడికల్ సర్టిఫికేట్ పెట్టేది అదే, ఎవ్రీ 5 years రెన్యువల్ చేస్తారు. అప్పుడు 5 years రెన్యువల్ చేస్తారు. 60 years దాకా మనకు ఆటోమేటిక్గా అంటే 40, 50 ఇట్లా 60 దాకా అయితే తర్వాత ఎవ్రీ 5 years. ఓకే సార్, ఇప్పుడు బండి రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత నెంబర్ ఇస్తారు, ఆ నెంబర్ ప్లేట్ ఎప్పుడు వస్తుందండి? ఎవరు బిగించాలి? డీలర్ బిగించాలా లేదా ఆర్టీఓ ఆఫీస్కి రావాలా? నెంబర్ 1. నెంబర్ 2, కొంతమంది ఫ్యాన్సీ బోర్డులు పెట్టుకుంటారు. గవర్నమెంట్ ఇచ్చిన సెక్యూరిటీ బోర్డ్స్ కాకుండా కొన్ని ఫ్యాన్సీ బోర్డు పెట్టుకోవచ్చా? అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే మనకు 2019 తర్వాత డీలర్ దగ్గరే మనకు అది ప్లేట్ బిగించబడుతుంది. ఎప్పుడు మీరు వచ్చి కొన్న తర్వాత ఆర్టీఓ ఆఫీస్కి వచ్చి నెంబర్ అప్లై అదే రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేయించుకున్న తర్వాత నెంబర్ అలాట్ అయినాక ఒక వారం లోపల డీలర్ దగ్గరికి ప్లేట్ వస్తుంది. మీరు ఎక్కడైతే కొన్నారో ఆ డీలరే మీకు ప్లేట్ ఫిట్ చేయిస్తాడు. అయితే పాత 2019 కంటే ముందు చాలామంది బిగించుకోలేదు. వాళ్ళకి ఇప్పుడు ఏ ట్రాన్సాక్షన్ కూడా కాదు. ఇప్పుడు నేను నెంబర్ ప్లేట్ బిగించుకోలేదు, నెంబర్ ప్లేట్ బిగించినప్పుడు ఏంటంటే మనల్ని అప్డేట్ అయిపోతుంది, బిగించుకున్నాడు అనేది అప్డేట్ అయిపోతుంది, బిగించినప్పుడు అప్డేట్ చేస్తారు. అది కాని వాళ్ళకి ఇప్పుడు ఏ ట్రాన్సాక్షన్ కూడా మీరు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటారు, లేకుంటే హైపోథికేషన్ టర్మినేషన్ చేయాలనుకుంటారు, ఏ ట్రాన్సాక్షన్ కూడా కాకుండా ఏం చేయాలంటే మీరు ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళినట్టయితే మీ నెంబర్ ప్లేట్ ఏ డీలర్ దగ్గర ఉందో చెప్తారు వాళ్ళు. ఆ డీలర్ దగ్గరికి వెళ్ళి ఫిట్ చేయించుకొని మళ్ళీ ఆర్టీఓ ఆఫీస్కి వచ్చినట్టయితే అప్పుడు వాళ్ళు అందులో అప్డేట్ చేస్తారు, అప్పుడు మీరు బిగించుకోవచ్చు. ఓకే, కానీ ఫ్యాన్సీ నెంబర్లు, ఫ్యాన్సీ బోర్డులు, ఫ్యాన్సీ నెంబర్లు తప్పు, అవి పట్టుకుంటే ఫైన్లు వేస్తారు. ఫ్యాన్సీ నెంబర్లు కూడా ఇప్పుడు సపోజ్ ఒక బండి నెంబరు డబల్ వచ్చింది అనుకోండి, 1, 2, 3 ఉంది అనుకోండి, కొంతమంది ఏం రాస్తారు బట్టి 1, 2 అదే సమ్ టీజీ ఏబి 1, 2, 3 అని రాస్తారు. అది తప్పు. టీజీ ఏబి 0, 1, 2, 3 రాయాలి, లేకుంటే 1 నెంబర్ ఉంది బట్టి 1 రాస్తారు మీరు అన్నట్టు ఫ్యాన్సీ ఫీట్ బిగించకుండా. ఇవన్నీ కూడా ఫైన్ పడుతుంది. కొన్ని నెంబర్లు వాళ్ళ పేరు మారుస్తుంటారండి. అదే 104 వచ్చింది అనుకోండి, ఆ 0కి 8 అని పెట్టి 4 అవన్నీ లేదా 0ని ఇంకొక రకంగా చూపించడం, వాళ్ళ నేమ్ వచ్చినలాగా తయారు చేయడం ఒకటి. రెండోది మీరు ఇచ్చిన నెంబర్ని ఇప్పుడు 8055 ఉంది, దాన్ని బాస్ అని మారుస్తుంటారు. అది కాకుండా సార్ మీరు ఒక నెంబర్ అలాట్ చేశారు, సిస్టమ్ అలాట్ చేసిందో లేదే ఆక్షన్లో నేనే పడుకున్నాను, ఆ నెంబర్ మీరు ఇచ్చిన సెక్యూర్డ్ అదే పెట్టుకోవాలా, లేదు నా నెక్స్ట్ వచ్చినట్టు నెంబర్ ప్లేట్ ప్రైవేట్ దీంట్లో చేయించుకోవచ్చు? ఐ సెక్యూరిటీ ప్లేటే పెట్టుకోవాలి. ఐ సెక్యూరిటీ ప్లేట్ పెట్టుకుంటే మీకు కూడా సేఫ్. ఎందుకంటే ఐ సెక్యూరిటీ ప్లేట్లో కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఏంటంటే సెక్యూరిటీ ఆ ప్లేట్కు సీరియల్ నెంబర్ ఉంటుంది, ముంగటి ప్లేట్కి ఒక సీరియల్ నెంబరు, వెనక ప్లేట్కి ఒక సీరియల్ నెంబరు. ఈ 2 సీరియల్ నెంబర్లు కారుకు అక్కడ స్టిక్కర్ ఉంటుంది అది విండ్ స్క్రీన్ మీద, ఆ స్క్రీన్ మీద ఈ 2 సీరియల్ నెంబర్లు ఉంటాయి. ప్లస్ అట్లే ఇంజన్ నెంబర్, చాసిస్ నెంబర్, ఇంజన్ నెంబర్ కూడా దాని మీద ఉంటాయి. సపోజ్ ఎవరైనా వెహికల్ మన థెఫ్ట్ జరిగింది, నెంబర్ ప్లేట్ చేంజ్ చేసిండు అనుకోండి, అక్కడ చూస్తే దొరుకుతుంది. అంటే వాళ్ళు అది కూడా తీసేయచ్చు, చెప్పలేము. కానీ అట్లా కొంత సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్నాయి అందులో. ఒకవేళ అది స్టిక్కర్ మర్చిపోయింది అనుకోండి, స్టిక్కర్ మీద ఉన్న సీరియల్ నెంబర్ ప్లేట్ మీద లేదనుకోండి, అది దొరికిపోద్ది వెహికల్ ఈజీగా. అంటే హై సెక్యూరిటీ పెట్టుకోవడం వల్ల మనకే బెనిఫిట్. రైట్.